హాయ్ అందరికీ. సారీ, వీడియో చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ చేసిన వంట ఇది కిచిడి అండి. ఈరోజు సండే కదా, నాన్ వెజ్ తినడానికి ఇష్టం లేదు ఇవాళ నాకు, అందుకని కిచిడి చేశాను అనమాట. అంటే ఇంచుమించు సరిసాటి కిచిడి పొటాటో కర్రీ చేశాను అనమాట. నాన్ వెజ్ తోటి సమానంగా, అంటే నాన్ వెజ్ తింటే ఎంత హ్యాపీనెస్, అంటే ఎంత టేస్టీగా ఉంటుందో నాన్ వెజ్కి రీప్లేస్ చేసినట్లుగా ఉంటుందన్నమాట కిచిడీను. ఆలు కర్రీ ఆల్రెడీ పెట్టేశాను నేను వీడియో. ఇప్పుడు కిచిడీ ఎలా చేయాలి చూపిస్తాను. ఇంతకుముందు కిచిడీ వీడియో ఉంది, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఆ కిచిడీ వీడియో కనిపించదు కాబట్టి మళ్ళీ చేస్తున్నాను అనమాట. దీనికి బాస్మతి రైస్ తీసుకున్నాను. మామూలు రైస్ అయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. మామూలు రైస్ ఒక గ్లాస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటాం. ఇప్పుడు ఈ టమాటాలు కనిపిస్తున్నాయి కదా, ఇవేమో ఆలు కర్రీలో అనమాట. కిచిడీకి ఆలు వేస్తాను. ముందుగా మసాలాలు వేసాను, నూనె పెట్టి మసాలాలు వేసాను. అందులో పచ్చిమిరపకాయలు వేసాను. ఫస్ట్ కొంచెం మిరియాలు ఎక్కువ వేస్తాను అనమాట. అంటే మరాఠీ మొగ్గ, లవంగ చెక్క, కొద్దిగా మిరియాలు ఎక్కువ వేస్తాను కిచిడీకి. తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తాలింపులో ఇవే అన్నమాట. దీనికి రైతా చేసుకున్న బాగుంటుందండి. రైతా ఈ పొటాటో టమాటో కర్రీ చాలా బాగుంటుంది ఇందులోకి. అంటే మనకి బిర్యానీ తిన్నట్లుగానే ఉంటుందన్నమాట ఇంచుమించుగా, కనుక చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. అది కూడా బాగా వేగాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా వేగిపోవాలి. అంటే ఈ కాంబినేషన్లో పెసరపప్పు బియ్యం కాంబినేషన్లో మనం పొంగల్ చేసుకుంటాం. కట్టి పొంగల్ అంటే మిరియాలు జీలకర్ర వేసి పొంగల్ చేసుకుంటాము. అలాగే కిచిడీ చేసుకుంటాము. తర్వాత ముఖ్యంగా దేవుడికి ప్రసాదంలాగా చక్కెర పొంగల్ చేసుకుంటాం సేమ్ కాంబినేషన్లో. కాకపోతే అందులో వేసే పదార్థాలను బట్టి టేస్ట్ మారిపోతాయి అన్నమాట. కట్టి పొంగల్ చేసుకుంటే ఒకలా ఉంటుంది. అలాగే పులగం చేసుకుంటాం. పులగం అన్నం అంటారు కదా, పప్పును పెసరపప్పు బియ్యం కలిపేసి. కొన్ని మంచి సందర్భాల్లో పులగం కూడా వాడతారనమాట. పూజలకి వాటికి పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కూడా పులగమే పెడతారు. పప్పు బియ్యం కలిపేసి వండి అది పెడతారు. అలాగే నాగుల చవితికి పులగం తింటారు. అట్లా వెల్లుల్లిపాయ తినకూడదు అన్నప్పుడు పులగం వండుకుని పప్పు లాగా తింటారనమాట. అలా ఈ పప్పు బియ్యం కాంబినేషన్లో చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట చేసుకునేవి. ఇప్పుడు కొంచెం పొటాటోస్ కూడా ఉడికిపోయినాయి కొంచెం మగ్గినాయి అని అనుకున్నాక నీళ్ళు పోసాను. ఉప్పు కూడా వేసాం కాబట్టి ముందే కొంచెం ఎసరు కాగనివ్వాలి. ఎసరు కాగితే బియ్యం ఎక్కువసేపు నానబెట్టాను, అందుకే కొంచెం తక్కువ పోసాను అనమాట. 1:2 పోసా. మామూలుగా అయితే కనుక 1:2 వేస్తాం కదా. 1.5 కప్పు అయింది కదా గ్లాస్ బియ్యం, 1/2 గ్లాసు పప్పు అయితే 1.5 గ్లాస్ అయింది కదా. అప్పుడు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి నేను. కానీ నేను 2 గ్లాసెస్ వేసి కొద్దిగా ఒక గుక్కెడు నీళ్ళు వేసాను అంతే. కొంచెం బియ్యం ఎక్కువ నాన్నట్లు అనిపించినాయి అనమాట, అందుకని తక్కువ పోసాను. అయినా కానీ కొంచెం బాగా ఉడికిపోయింది. ఎక్కువసేపు ఉంచినట్లున్నాను నేను. బాగా ఉడికింది మెత్తగా, చాలా బాగుంది. కొన్ని అలా మెత్తగా ఉడికితేనే బాగుంటుందండి. ఇది నీళ్లు మరిగిన తర్వాతే ఎసరేస్తాము. ఎసరు బాగా మరిగిన తర్వాతే బియ్యం వేస్తాము. అలాగే బియ్యం కొంచెం ఉడుకు పట్టిన తర్వాతే కుక్కర్ మూత పెడతాను అన్నమాట. బిర్యానీ చేసినా అట్లాగే చేస్తాను నేను. దీంట్లో కొత్తిమీర పుదీనా అలాంటివి ఏం వేయనండి నేను. వేస్తే కరివేపాకు వేసుకుంటాను కొద్దిగా, లేకపోతే అది కూడా అక్కర్లేదు. కొంచెం బియ్యం ఉడుకు పట్టాలన్నమాట. ఇప్పుడే కదా వేసాము, కొద్దిగా వెయిట్ చేస్తే అది ఉడుకు పట్టిన తర్వాత మూత పెట్టేస్తాను. అప్పుడు విజిల్స్ ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేయడమే. అంటే విజిల్స్ అన్నది కుక్కర్ కెపాసిటీని బట్టి ఉంటుందండి. మన దగ్గర ఉన్న కుక్కర్ని బట్టి ఒక్కో దానికి 2 విజిల్స్కి అయిపోతుంది. ఒక్కోసారి 3-4 విజిల్స్ వచ్చినా కూడా ఉడకదు సాధారణంగా. అది చూసుకొని పెట్టుకోవాలన్నమాట. అది ఉడికి పట్టింది కొద్దిగా
ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నా. ఫిక్స్ చేశాను కుక్కరు. కొద్దిగా స్టవ్ మంట తగ్గించాను. చాలా హ్యాపీగా ఉంటుందండి ఫుడ్, ఇలాంటి ఫుడ్ తింటే. నాన్ వెజ్ కంటే కూడా ఇవే బాగుంటాయి. చూడండి తయారైపోయింది. ఇలా వేడి వేడి కిచడీలో ఆలు టమాటర్ కర్రీ పెట్టుకుని తింటే అసలు అద్భుతంగా అనిపించింది ఆ భోజనం. కచంబర్ చేసుకోలేదు, కచంబర్ చేయాలి కానీ కొంచెం బతికించేసాను. అందుకని ఒక ఉల్లిపాయ పక్కన పెట్టుకుని చక్కగా పచ్చిమిరపకాయ కొరుక్కుంటా, పచ్చిమిరపకాయలు కొరుక్కుంటా, పచ్చిమిరపకాయ పక్కన పెట్టుకుని ఒక్కొక్క కాంబినేషన్లో చాలా బాగుంటుంది. చూసారా, ఇది నా భోజనం ఇవాళ. చాలా టేస్ట్గా అనిపించింది, చాలా హ్యాపీగా తిన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మీరు చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.